సినిమా ఇండస్ట్రీలో తిమ్మిని బమ్మి చేస్తే గానీ ఎవరు నమ్మరు. మనకి ఏమీ లేకపోయినా సరే ఎంతో ఉంది అని చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి వారికి అవకాశాలు దొరుకుతాయి. కానీ కొన్ని కోట్లు ఇచ్చినా కూడా కొంతమంది నటీనటులు, సెలబ్రిటీస్ కొన్ని పనులు చేయడానికి ఇష్టపడరు. అవకాశం కోసం లేదా డబ్బు పేరు కోసం తమ నిజాయితీని తాకట్టు పెట్టుకోకుండా పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎవరు ఇండస్ట్రీలో మనుగడ ఎక్కువ రోజులు సాధించలేరు. అయినా కూడా తమ కష్టంతోనే పైకి వస్తామని ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదని మడి కట్టుకుని కూర్చున్న కొంతమంది సెలబ్రిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేవిశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయనకు చాలా మంది దర్శక నిర్మాతలు హాలీవుడ్ ట్యూన్స్ ఇచ్చి వాటిని కాస్త అటు ఇటు మార్చి తెలుగు సినిమాకు వాడేయమని చెప్పేవాళ్ళట. కానీ అందుకు ఆయన ఒప్పుకోకుండా తనకు వచ్చిన సంగీతం చేసుకుంటూ వచ్చారు. అలాగే హీరో వెంకటేష్ కూడా చాలా నిజాయితీగా 100 రోజులు ఆడకపోయినా ఆడాయి అని ఏ రోజు చెప్పుకోలేదు. చాలా మందికి 98 రోజులు 99 రోజులు ఆడినా కూడా 100 రోజులు అని చెప్పుకుంటూ ఉంటారు. చాలాసార్లు వెంకటేష్ 98 రోజులకే థియేటర్ నుంచి సినిమాని తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక హిట్టు సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన కోమలి ప్రసాద్ని చాలా మంది తాను హిందీ సినిమా నుంచి వచ్చాను అంటూ చెప్పుకోమనేవారట. కానీ తాను తెలుగు సినిమా ఇండస్ట్రీలోని తెలుగు అమ్మాయి గాని అవకాశాల కోసం అడుగుతాను కానీ హిందీ పేరు చెప్పుకొని అబద్ధాలు చెప్పను, మోసం చేయను అంటూ కరాఖండిగా చెప్పేవారట. ఇక సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె మొహానికి వాడే ఫేస్ క్రీమ్ గురించి అడ్వర్టైజ్ చేయమని 2 కోట్లు ఇస్తామన్నా కూడా తాను వాడలేని ఒక ప్రొడక్ట్ గురించి జనాలను వాడమని మోసం చేయను అంటూ చెప్పేశారట. ఇక సంపూర్ణేష్ బాబు సైతం తను మొదట ఎన్ఆర్ఐ అంటూ చెప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత తన నిజ జీవితం గురించి ఇంటర్వ్యూ ఇచ్చి మరీ ఓపెన్ అయ్యారు. తెలుగు వారిని మోసం చేయడం ఇష్టం లేకనే తన గురించి నిజాయితీగా నిజాన్ని చెప్పాడు సంపూర్ణేష్ బాబు.